ఈ నెల 17వ తేదీన అత్యంత పాశవికంగా స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనలో బాధితుడు అయిన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం గ్రామానికి చెందిన రేజేటి శేఖర్ను పరామర్శించారు. అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనిల్ కుమార్ మరియు మాజీ రజక డైరెక్టర్, ప్రస్తుతం బీసీ సంఘ అధ్యక్షులు యువశ్రీ గారు ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రజక కుల నేతలు మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా ఉన్న శేఖర్ను కస్టమర్లు తాము కట్టిన డబ్బుల కోసం ఒత్తిడి చేయగా బాధితుడైన శేఖర్ సాయిలక్ష్మి రియల్ ఎస్టేట్ మేనేజర్ వారాల రాజేంద్ర నాయుడును అడగడం జరిగిందని, తర్వాత రాజేంద్ర బంధువులైన బుజ్జమ్మ నాయుడు మరియు మురళి అనే వ్యక్తులు దాడి చేశారని, స్థానిక పోలీసులకు బాధితుడు శేఖర్ ఫిర్యాదు చేసినా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు. రజకులపై గత ప్రభుత్వం దాడులు చేసిన నేపథ్యంలో 18 లక్షల జనాభా కలిగిన రజకులంతా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపామని, అటువంటి రజకునిపై దాడిని యావత్ రజక సమాజం దాడిగా పరిగణిస్తున్నామని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా హోంమంత్రిని, జిల్లా ఎస్పీ గారిని మొగ్గ అనిల్ అన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎస్సీ కులంగా పరిగణిస్తున్న రజకులను ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీలుగా మారుస్తామని, ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.